ఇక్కడ నేను పాతరిమ్స్ వినాయకుడి గుడిలో ఒక భక్తుడికి ఆంజనేయ స్వామి ఇరుముడి కడుతున్నానండి. ఈ భక్తుడు వచ్చి మండల దీక్ష చేసి లేదా అర్ధమండలం అంటే 21 రోజులు చేసి ఈ భక్తుడు ఆంజనేయ స్వామి ఇరుముడి కట్టుకుని బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడండి. కొంతమంది భక్తాదులు ఏం చేస్తారంటే గండికి వెళ్తారు, మరి కొంతమంది భక్తులు కసాపురం వెళ్తారు. అంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు వెళ్తారు. అలాగే ఇక్కడ ఈ భక్తుడు తెచ్చుకున్నటువంటి సామాన్లు చూడండి. కర్పూరము, నెయ్యి, తేనె, స్వామి యొక్క సింధూరము, అలాగే బియ్యము, కర్పూరము, యాలుకలు, వక్కలు, తమలపాకులు, జీడిపప్పు, ముంతమామిడి పప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ తెచ్చుకున్నాడు చూడండి. అలాగే పెసరబేడలు, అట్లాగే వచ్చి అగరబత్తీలు, ఒక జాకెట్ గుడ్డ, బెల్లము, ఇవన్నీ కూడా స్వామికి ఇష్టమైనటువంటి పదార్థాలండి. ఆంజనేయ స్వామికి వడమాలంటే ఇష్టము, అలాగే తమలపాకులు అంటే ఇష్టము. సింధూరంతో ఎప్పుడైతే స్వామిని అలంకరిస్తారో ఆ యొక్క సింధూరాన్ని తీసుకుని మనం నుసటను పెట్టుకుంటామంటే మనం బొట్టు పెట్టుకుంటామో ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సకల గండాలు సకల దోషాలు తొలగిపోతాయండి. అందుకని ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అన్నారండి. హనుమంతుడి యొక్క వాయుదేవుని కుమారుడు హనుమంతుడు కాబట్టి ఆయన శక్తివంతుడు. అందుకని బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటాం. అందుకని ఓం ఆంజనేయ ఓం వాయుపుత్రాయ హనుమతి తత్వజ్ఞ సీతా అంజనాగర్భం దశగ్రీవాయ లక్ష్మణ హద్యుతిని చిరంజీవిని రామచూడామణి హరి మర్కటాయ నమ దాంతాయ నమ శాంతాయ నమ వాలిపర్వతాయ నమ అంటారు. ఎందుకురా అంటే ఆంజనేయ స్వామిని మనము ప్రతి నిత్యము కొలిచినామనుకోండి మనకు ఉన్నటువంటి ముప్పటి కష్టములు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామిని ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో మనకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటారు. అయినప్పటికీ కూడా ఆయన్ని ఎప్పుడైనా సరే ఓం ఆంజనేయాయ నమః అని మనం పంచాక్షర మంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తామో ప్రతి ఒక్కరూ కూడా సర్వసుఖాలు వస్తాయండి. ఆంజనేయ స్వామిని మనం ఆరాధిస్తే చాలా మంచిదండి. మన పిల్లలు, మనము సంతానం లేనటువంటి సంతానము, మనకు విద్య లేకపోతే విద్య, ఉద్యోగం లేకపోతే ఉద్యోగము, వ్యాపారం లేకపోతే ఎందుకంటే ఆంజనేయ స్వామి గాలి ధూళి దయ్యాలను పారదోలేటువంటి వ్యక్తి. అందుకనే కసాపురం వెళితే దయ్యాలు విడిపిస్తారు, అలాగే గండి క్షేత్రానికి వెళితే దయ్యాలు విడిపిస్తారు. ఎందుకంటే నేను చాలాసార్లు చూశానండి. ముందు రోజు శుక్రవారం పూట వెళ్ళి రాత్రి అక్కడ పడుకుంటారు. రాత్రి వాళ్ళు పడుకున్నప్పుడు అక్కడ నదీ తీరంలో స్నానం చేసి మామూలు తడిబట్టలతో వచ్చి పాపాగ్ని నదిలో స్నానం చేసి వచ్చి 11 ప్రదక్షిణాలు చేస్తారంటే 11 లేక 21, 41 ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు రాత్రిపూట అయితే అనేకమైనటువంటి అరుపులు వినపడతాయి. అంటే నేను ఇప్పుడు కాదండి చెప్పింది, గత 40 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత బస్సులు లేవు, మనకి ఏదో 1-2 బస్సులు ఉన్నాయి. వేంపల్లి నుంచి గండికి వెళ్ళాలంటే ఆ కాలంలో మేము జట్కాలు ఉన్నాయి, రిక్షాలు ఉన్నాయి. అప్పుడు ఆ గూడి రిక్షాల్లో వెళ్ళేవాళ్ళం. తోవ కూడా సరిగ్గా ఉండేది కాదు. గండి క్షేత్రానికి వెళ్ళాలంటే ఎగుడు దిగుడు కాలవలు అని అట్లా వెళ్ళేవాళ్ళం. మేమైతే రాత్రిపూట చపాతీ చేసుకుని అన్నీ సమకూర్చుకొని వెళ్ళేవాళ్ళం. అయితే 2 బస్సులు ఉండేవి. ఉదయం 6 గంటలకి వేంపల్లి నుంచి ఒక బస్సు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఒక బస్సు, ఇంకా రాత్రి అక్కడికి వెళ్ళిపోయామనుకుంటే అక్కడ బస్సు చేసి మేము పొద్దున్నే మళ్ళీ 6 గంటల బస్సు కోసం వచ్చేవాళ్ళం. ఈ విధంగా ఆంజనేయ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట ఆంజనేయ స్వామి ఉంటాడండి. మనము తిరుమల వెళ్ళినా ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు. కసాపురం మనము ఒంటిమిట్ట వెళ్ళినా ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు. ఒంటిమిట్టలో మన శ్రీరామ గుడికి ఎదురుగానే కొత్తగా ఈ మధ్యాహ్నం నిర్మించారు. అంతకుముందు అప్పుడు ఏమైందిరా అంటే ఒంటిమిట్టలో ఆంజనేయ స్వామికి రాములు వారు చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోతే అప్పుడు హనుమంతుడు బాధపడ్డాడంట. స్వామి, ఎప్పుడూ కూడా నేను నా హృదయంలో నిన్ను నివసించుకున్నాను, నా గుండె చీలిస్తే రాముడు సీత కనపడుతున్నారు, అటువంటిది నాకు భక్తుడిని అయినటువంటి నాకు నువ్వు చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయినావే స్వామి అని ఆంజనేయ స్వామి బాధపడ్డాడంట. అప్పుడు ఆంజనేయ స్వామి బాధపడితే చెప్తున్నాడు, అప్పుడు చెప్తాడంట, నాయనా నేను ఎక్కడ ఉన్నా నీవు ఖచ్చితంగా ఉంటావు, నిన్ను నేను వదిలి వెళ్ళలేదు, ఎప్పుడూ కూడా రామసీత హృదయంలో ఎప్పుడూ ఉంటావు నువ్వు, లక్ష్మణుడు ఉంటాడు కాబట్టి నాకు అటువంటి భేదభావం లేదని చెప్పినాడంటే అప్పుడు రాములు వారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఎంత పని చేసినావు స్వామి, నన్ను వదిలి వెళ్ళిపోయినావే అని. అలాగే లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు కూడా ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు. పాలకొండ పోతే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. తిరుమల పోతే ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు. భద్రాచలం పోతే ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు. చూడండి, రాములు వారు ఎక్కడైతే ఉన్నాడు ఆ ప్రదేశంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి లేనటువంటి ప్రదేశము లేదు, ఆంజనేయ స్వామి లేనటువంటి గ్రామము లేదు, రాములు వారు లేనటువంటి ఊరు లేదు. రాములు వారు ఉన్నారంటే రాముడు, లక్ష్మణుడు, సీత, భర్త, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి. మనం కళ్యాణం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సీతారామ కళ్యాణంలో ఆంజనేయ
ఆంజనేయ స్వామి ఉంటాడండి. మనం ఇప్పుడు రామనామం చేస్తూ ఉంటే ఎక్కడైనా సరే రామభజన చేయండి, రామ 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 అంటూ ఉంటే ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ ఆ రూపంలో కూర్చొని ఉంటాడండి. చూడండి, రామ నీ యొక్క నామస్మరణ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఎంత ఆనందంగా పలుకుతూ ఉంటారండి. అందుకని ఏం చెప్తారంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ మనోరమే. అందుకని ఏం చెప్తారంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు ఈ యొక్క రామనామ స్మరణ ఒక్కసారి చేసిన చాలంటండి. అందుకని చెప్తారు పెద్దవాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు కానీ గరికపాటి నరసింహారావు కానీ వీళ్ళిద్దరు చెప్పేటువంటి మాటలు ఏమిరా అంటే భక్తులకు పనికొచ్చేటువంటి మాటలు చెప్పండి, భక్తుల యొక్క హృదయాల్లో భగవన్నామస్మరణని చక్కగా చెప్పండి అని అంటున్నారండి. చూడండి, ఇక్కడ ఇరుముడి కట్టేటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి, చక్కగా ఈ భక్తుడు తెచ్చుకున్నాడు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఎందుకంటే మా స్వామి 41 రోజులు మండల దీక్ష చేసినాడు స్వామి, మేము కూడా వచ్చి మాకు తోచిన విధంగా కొంచెం బియ్యం వేస్తామని. ఎందుకురా అంటే బియ్యము అంటే భక్తితోటి వేసేటువంటి స్వామికి ఇది. ఆంజనేయ స్వామికి పానకమన్నా పెసరపప్పన్నా మహాప్రీతికరం అండి, వడమాలన్నా బెల్లమన్నమన్నా చాలా ప్రీతికరం. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే మనం శ్రీరామం వస్తే పానకం పెసరపప్పు పంచుతాం. ఎందుకని మనలో ఉన్నటువంటి యొక్క దుర్గుణాలని వెళ్ళిపోవాలి, ప్రజలందరూ ఈ యొక్క పానకం తాగితే చల్లగా ఉండాలి, పెసరబేడలు తింటే చల్లగా ఉండాలి అని చెప్తారండి. ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ తన్నో హనుమాన్ ప్రచోదయాత్. బస్సెట్టి ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదం, బస్సెట్టి సురేష్ ఛానల్ వారికి నమస్కారములు. అలాగే 50 మంది ప్రజలు కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క కృప మీకందరికీ వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కె రాము. మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు అన్నారండి పెద్దలు. ఎందుకంటే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. పురోహితుడు అనేవాళ్ళు మేము కోరుకునేది అదే, మీరందరూ బాగుండాలి, మీలో మేము ఉండాలి. చక్కగా మీరు మాకు సహకారం చేయండి, మేము మీకు సహకారం చేస్తామని ఈ 2 ఛానల్స్ ద్వారా నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గణేష, జై జై గణేష. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యానం యోగిన కామదోక్షం ఓంకారాయ నమో నమః అన్నారండి. ఎందుకురా అంటే శివుని యొక్క కుమారుడు వినాయకుడు, అలాగే శివుడికి 2 కుమారులు ఉన్నారండి, వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి. వీళ్ళ ముగ్గురు కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాలు. కాబట్టి మనము ఫస్ట్ ఏ పని చేసినా కూడా ముందు వినాయకుడికి పూజ చేయాలండి. వినాయకుడికి పూజ చేయకుండా చేస్తే ఆ యొక్క కార్యక్రమం మనం గట్టెక్కదు. అందుకని ఏకదంతాయ విద్మహే వక్రతుండాదేమి. అయ్యా, నేను ఇక్కడ 20 సంవత్సరాలు బట్టి వినాయకుడి సేవ చేసుకుంటున్నాను. ఈ వినాయకుడి సేవ మూలన నాకు 3 సార్లు యాక్సిడెంట్ అయింది. అయినప్పటికీ కూడా వినాయకుడు నన్ను కాపాడినాడు. ఆ యొక్క కృతజ్ఞతతోటి నేను ఇక్కడ చేసుకుంటున్నాను. ఎవరైనా భక్తాదులు వస్తానంటే నా ఫోన్ నెంబర్ బయట ఉంది, ఇస్తాను. నెంబర్ ఎంత స్వామి? ఫోన్ నెంబరు 9959414161. మీరు అయ్యప్ప మాల వేస్తారు స్వామి? ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప మాల వేస్తా. నాది 18 సంవత్సరాలు పూర్తయి. భక్తులు కూడా వస్తుంది. ఎవరు వచ్చినా మాల వేస్తారు. ఎవరు వచ్చినా భక్తాదులు ఇక్కడే ఇరుముడి కడతాను, అయ్యప్ప స్వామి మాల వేస్తాను, ఇరుముడి కడతాను, శివమాల వేస్తాను, శివుడికి ఇక్కడే ఇరుముడి కడతాను, గోవిందమాల వేస్తాను, గోవిందమాల వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇరుముడి కడతాను, ఆంజనేయ స్వామి మాల ఇక్కడే వేస్తాను, ఆంజనేయ స్వామి వచ్చినటువంటి భక్తాదులు ఇక్కడ ఇరుముడి కడతాను. ఇది నా యొక్క కార్యక్రమాలండి. ఎవరైనా సరే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, నేను మాట్లాడతాను. ఏమిరా అంటే ఆంజనేయ స్వామికి ఒక భార్య ఉంది, ఆమె పేరు సువచ్చల అంటారు. ఇది నిజమా అబద్ధమా స్వామి? అంటే ఇది చాలామందికి తెలియని విషయం. ఏమిరా అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అండి. కాబట్టి ఆయన వాయుపుత్రుడు. సువర్చల ఉంది అని అంటారు, కానీ లేనిపోయినటువంటివన్నీ కూడా మన వాళ్ళు సృష్టించినారు. ఏమంటే ఇప్పుడు రాముడు సీత అంటాం మనం, ఆంజనేయ స్వామి సువర్చల. అంటే ఇది ఆయన రాముడి యొక్క కార్యక్రమానికి లంకకు వెళుతున్న సమయంలో ఆయన చెమట బిందువు సముద్రంలో పడింది. అంతేకాని ఆమె పెళ్ళి కాలేదు. సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామికి పెళ్ళి కాలేదండి. కాకపోతే పెళ్ళి అయిందని కొందరు వాదన చేస్తున్నారు. దీన్ని నేను కామెంట్ చేయను. ఎందుకురా అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి. అందుకని హరి మర్కటాయ అని అంటారండి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు బ్రహ్మ విష్ణు, ఇది ఆయన అవతారం. కాబట్టి ఆయనకు కళ్యాణం లేదు. సాధ్యమంతా కలియుగంలో కళ్యాణం లేదు మరి ఉంది అంటున్నారు చాలామంది. అది నాకైతే పూర్తిగా దాని గురించి అవగాహన లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి. ఇదే నాకు తెలిసిన నగ్న సత్యము.